ఘంటసాల మాస్టర్ గారు మంచి మనసుకు మంచి రోజులు సినిమా టైటిల్స్లో ఒక త్యాగరాజ కీర్తన వినిపించారు. అదేమిటంటే, సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము కలదే ఓ మనస సంగీత జ్ఞానము. ఇది సంగీత జ్ఞానం అనేది భక్తి లేకపోతే రాణించదు అని త్యాగరాజ స్వామి వారి భావన. దాన్ని మాస్టర్ గారు కచేరీలో పాడారట. అది మనకు రికార్డులో దొరకటం లేదు, కానీ సినిమా టైటిల్స్లో మాత్రం వాద్యాల్లో వినిపించారు. అది మన ఈ ధారావాహిక కూడా ఆ పేరే పెట్టుకుందాం, సంగీత జ్ఞానము. ఈ మొదటి భాగం శాస్త్రీయ సంగీతం గురించిన కొన్ని మౌలిక సూత్రాలను మీ అందరి అవగాహన కోసం నేను ఒకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. శాస్త్రీయ సంగీతం అనగానే అందరికీ భయం వేస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నో రకాల సంగీతాలు ఉన్నాయి, కానీ సంగీతాలన్నీ కూడా ఒకే విభాగానికి, ఒకే లక్షణానికి చెందినటువంటివి. ప్రాంతీయ విభాగాలకు సంబంధించి ఆయా ప్రాంతపు ప్రజల ఆచార వ్యవహారాలను అనుసరించి ఆ సంగీతానికి పేర్లు పెట్టుకున్నామే, కానీ సంగీతం ప్రపంచం అంతటా ఒకటే రకమైన సంగీతం. శాస్త్ర ప్రకారం పాడేది శాస్త్రీయ సంగీతం అంటారు. సంగీతానికి శాస్త్రం ఏర్పడ్డది. ఎప్పుడు ఏర్పడ్డది? పాడుకున్న తర్వాత ఏర్పడ్డది. మొట్టమొదటి శాస్త్రం ఏర్పడిన తర్వాత పాడుకోలే. ఏ కళలోనే అంతే. సిద్ధాంత విభాగం ప్రయోగం తర్వాతనే ఉంటుంది తప్ప ముందు ఉండదు. ముందు సిద్ధాంతం బట్టి తర్వాత ప్రయోగం ఉండదు. ముందు ప్రయోగమే ఉంటుంది. వాటిని ఆసరా చేసుకొని ఆ ప్రయోగం ద్వారా, ఆ కళా ప్రయోగం ద్వారా ప్రజలు ఎలా సంతోషిస్తున్నారు అనే విలువల్ని బట్టి సిద్ధాంతం రూపొందుతుంది. అదే శాస్త్రంగా మారుతుంది. ప్రకృతిలో ఉన్న పశుపక్ష్యాదుల అరుపులు, కిలకిలలు ఆదిమానవుడు విని హాయిగా ఆనందం పొందాడు. వాటిని అనుసరించి తాను పాడడానికి ప్రయత్నం చేశాడు. అట్లా పుట్టిందే ఇవాళ మనం చెప్పుకుంటున్న పల్లె పాట. పని పాటలు అని మనం పిలుస్తాం. పనితో పాటే పాట, పాటతో పాటు పని. పని చేస్తూ పాట పాడితే, పాట పాడుతూ పని చేస్తే చేసే పనిలో అలుపు సొలుపు ఉండదు. అది మన వాళ్ళు కనిపెట్టారు, మన ప్రాచీనులు. పని పాటలు అన్నారు కాబట్టి పాట అక్కడ పుట్టింది. పాట పుట్టిన తర్వాత అనేక రకాలుగా విస్తరిస్తూ వచ్చింది. అనేక స్వరూపాలలో అది విస్తృతి పొందింది, అభివృద్ధి పొందింది, వికాసాన్ని పొందింది. అలాంటి సంగీతం సంగీతం. సం అంటే చాలా విశేషంగా, చక్కగా, మనోహరంగా. గీతం అంటే పాడగలిగినటువంటిది. చెవులకు ఆనందం కలిగించేటువంటిదే నిజమైన సంగీతం. చెవులకు మనస్సుకు ఇబ్బంది పెట్టేది సంగీతం అనిపించదు. అవి ధ్వనులు మాత్రమే. ఇక్కడ మనం సంగీతం గురించి చెప్పుకునేటప్పుడు ఇది శాస్త్రంగా మారిన తర్వాత అప్పుడు శాస్త్రీయ సంగీతం అనే రూపం వచ్చింది. శాస్త్రంగా మారకముందు ప్రాచీనుల నోళ్లలో, అంటే మౌఖిక పరిజ్ఞానంతో, మౌఖిక ప్రచారంతో అంతటా వ్యాప్తి చెందింది. ప్రపంచ ప్రజలందరిలోకి ఆ పాట వెళ్ళిపోయింది. అలా పాటలన్నీ విహరించిన తరువాత, చాలా కాలం తరువాత కొంతమంది చదువుకున్నటువంటి జ్ఞానులు, పండితులు ఆ పాటల యొక్క పోకడల్ని,
వాటి విధానాల్ని స్వరూపాల్ని పట్టుకొని వాటికొక శాస్త్రాన్ని ఏర్పరిచారు. ఎందుకు ఏర్పరిచారు అంటే తర్వాత వాళ్ళు కూడా ఈ లక్షణాలతోటే పాడుకోవాలి, ఈ లక్షణంతో పాడుకుంటేనే అవి అందరికీ ఆకర్షణీయంగా ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో దానికి ఒక శాస్త్రాన్ని రూపొందించారు. ఆ విధంగా శాస్త్ర ప్రకారంగా పాడుకునేటువంటి అలవాటు తర్వాత కాలంలో వచ్చింది. అందువల్లనే అది శాస్త్రీయ సంగీతం అయింది. ఇలాగా శాస్త్రీయ సంగీతం తెలుసుకోవడం మంచిదే, కానీ దాన్ని వినగానే భయపడడం అనేది మంచిది కాదు. చాలా కాలం నుంచి, అంటే సుమారు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా, అంటే దీనికి మూలం పల్లెటూరి వాళ్ళ పాటలని కొంతమంది చెప్తారు, మరికొంతమంది వేదాల నుంచి పుట్టింది అని మరి కొంతమంది చెప్తారు. వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన పుట్టడం మాత్రం ఒక మూల ప్రాంతాల నుంచే పుట్టింది అది. ఆ తర్వాత పల్లెటూళ్ళకు పట్టణాలకు వ్యాపించింది. ఇవాళ ఒక విస్తృతమైన ఆకారాన్ని ధరించింది. ఇటువంటి సంగీతం కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా, కొన్ని సహస్రాబ్దాలుగా కూడా విస్తరిస్తూ వచ్చింది. అలా వికసిస్తూ వచ్చింది, వ్యాప్తి చెందుతూ వచ్చింది. అలా జరుగుతున్నప్పుడల్లా ఒక్కొక్క మార్పు వస్తూ ఉంది. ఆయా తరాల్లో కొన్ని మార్పులు సంతరించుకున్నది. మార్పులకు అనుగుణమైనటువంటి రీతులు కొత్త రకంగా సిద్ధమయ్యాయి. జనాభా పెరుగుతూ ఉంటే ప్రపంచంలోని ప్రజలంతా కూడా ఎవరి ఉనికిని వాళ్ళు కాపాడుకోవడానికి ప్రాంతాలు చూసుకొని ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ప్రాంతాలుగా విడిపోయి, గుంపులుగా విడిపోయి దేశాలుగా ఏర్పడ్డారు. ఆ దేశాల్లో వాడు పాడుకునేటువంటి పాటలకు ఆ దేశపు జాతీయత ఏర్పడింది, ఆ దేశీయత ఏర్పడింది. ఇట్లాగా దేశాన్ని బట్టి, ఆయా ప్రాంతాల ప్రజలను బట్టి సంగీతం యొక్క స్వరూపం రకరకాల మారుతూ వచ్చింది. ప్రధానంగా మన భారతీయ సంగీతం గురించి ఆలోచన చేయనట్టయితే మన భారతీయ సంగీతం అంతా కూడా ఒకటే రకమైన సంగీతంగా ఉంది. అప్పటి ప్రపంచం అంతా కూడా ఒకే రకంగా సంగీతం పాడుతూ వస్తుంది. ఇతర దేశాలలో కొన్ని మార్పులు ఉన్నప్పటికీ మన భారతదేశంలో మాత్రం రాగ సంప్రదాయంతో చక్కగా ఒక పద్ధతిని అనుసరిస్తూ ప్రచారంలోకి తీసుకొచ్చింది. అది క్రమక్రమంగా క్రీస్తు శకం ప్రారంభంలోకి వచ్చేసరికల్లా ఒక మంచి రూపాన్ని సంతరించుకున్నది. ఆ విధంగా క్రీస్తు శకంలో 7-8 శతాబ్దాల దాకా కూడా భారతదేశం అంతటా ఒకే రకమైన సంగీతం వ్యాప్తిలోకి వచ్చింది. ఏ మూల వాళ్ళు చూసినా వాళ్ళు అందరూ ఒకే తీరైనటువంటి సంగీతమే పాడుతున్నారు, అందరూ ఒకే రకమైనటువంటి పాటలనే పాడుతున్నారు. ఎప్పుడైతే 8వ శతాబ్దంలో విదేశీయులు మన దేశానికి వలస వచ్చారో అప్పుడు సంగీతంలో మార్పులు వచ్చాయి. మార్పులు విపరీతమైన తీవ్రమైన పరిణామాలు వచ్చాయి. అప్పుడు భారతదేశంలో ఉత్తర భారతదేశం అని, దక్షిణ భారతదేశం అనేటువంటి ఒక శాఖలు గుర్తింపుకు వచ్చాయి. అప్పటిదాకా ఒకే రకంగా ఉన్న సంగీతం వల్ల విదేశీయుల సంగీతపు పోకడలు కలిసిపోయి ఉత్తర భారతదేశం ఒక పద్ధతిలోకి, దక్షిణ భారతదేశం ఇంకో పద్ధతిలోకి మారిపోయింది. అలా మారిపోయినటువంటి వాటిని ఉత్తర భారతదేశ సంగీత పద్ధతుల్ని హిందుస్థానీ సంగీతం అని పిలిచారు. దక్షిణ భారతదేశంలో ప్రచారంలో ఉన్నటువంటి విధానాన్ని కర్ణాటక సంగీతం అని పిలిచారు. ఉత్తర భారతదేశంలో ఉన్న సంగీతజ్ఞులు ఇతర దేశీయుల, అంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, అరబ్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ సంగీత మాధుర్యాల్ని తమలో కలుపుకున్నారు, స్వాగతించారు. ఆ రాగాల యొక్క పోకడల్ని, ఆ స్వరాల పోకడల్ని తమలో కలుపుకొని వాళ్ళు హిందుస్థానీ సంగీతం అనేటువంటి సంప్రదాయాన్ని ఏర్పరచుకున్నారు.
కానీ మొదటి నుంచి పాడుకుంటూ వస్తున్నటువంటి కర్ణాటక సంగీతం వాళ్ళు మాత్రం అది ఇష్టపడక దక్షిణ భారతదేశానికి వచ్చేసి తాము మొదటి నుంచి అంటే దాదాపు అప్పటికి కొన్ని వేల సంవత్సరాల నుంచి అనుసరిస్తున్న విధానాన్నే వాళ్ళు అనుసరిస్తూ దక్షిణ భారతదేశంలో కర్ణాటక సంగీతం అనే పేరుతోటి ఈ సంగీతాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చుకున్నారు. ఈ సమయంలోనే దక్షిణ భారతదేశీయులు కొంతమంది ఉత్తర భారతదేశంలో నివసించి ఆ సంగీతాన్ని కూడా అర్థం చేసుకొని ఆ పద్ధతుల్ని తీసుకొచ్చి మన దక్షిణ భారతదేశంలో ఉన్న సంగీతంలో కొంత కలపడం మొదలుపెట్టారు. ఎంత కలిపినా దీని ఒరిజినాలిటీ మాత్రం చెడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇలాంటి సంగీతం రెండు రకాలైనప్పటికీ సంగీత విధానము, రాగము, పోకడ అన్నీ కూడా ఒకే తీరుగా ఉన్నాయి. వీటిలోనే పాడే విధానాన్ని బట్టి పాటలకు కొన్ని పేర్లు పెట్టుకున్నారు. సులభంగా అందరికి అర్థమయ్యేటువంటి రీతిలో ఎక్కువ గమకాలు లేకుండా, ఎక్కువ సంగతులు లేకుండా సాఫ్గా వెళ్ళిపోయేటువంటి విధానాన్ని లలిత సంగీతం అన్నారు. అలాగే భగవంతుని ప్రార్థించేటువంటి వాటిని భక్తి సంగీతం అన్నారు. పూర్తిగా శాస్త్ర గ్రంథాలను ఆధారంగా చేసుకొని పాడే దాన్ని శాస్త్రీయ సంగీతం అన్నారు. పల్లెటూరు వాళ్ళు పనిపాట్లు చేసుకుంటూ పాడేటువంటి వాటిని జానపద గీతాలు అన్నారు. ఈ సంసారాన్ని, ఈ ఐహిక బంధనాల్ని అసహ్యపడుతూ దీని నుంచి తప్పుకోవడానికి కొంత వైరాగ్యాన్ని సంపాదించిన వాటిని వైరాగ్య గీతాలు అన్నారు. భగవంతుని తత్వాన్ని ఉపదేశించే వాటిని తత్వగీతాలు అన్నారు. దేశభక్తిని ప్రబోధించే వాటిని దేశభక్తి గీతాలు అన్నారు. మంచి చెడుల్ని ఎదుటి వాళ్లకు ఎలుగెత్తి చాటేటప్పుడు ప్రబోధ గీతాలు అన్నారు. మనకు వినగానే హాస్యం, మనకు నవ్వు వచ్చేటువంటి గీతాలను హాస్య గీతాలు అన్నారు. పసిపిల్లలకు కూడా అర్థమయ్యే చిన్న చిన్న పాటలతోటి మనం ప్రచారం చేసినప్పుడు అలాంటి గీతాలని బాల గీతాలు అన్నారు. ఇలాగా ఎన్నో రకమైనటువంటి రూపాలతో సంగీతం ప్రచారంలోకి వచ్చేసింది. వాటిని మన భారతదేశం అంతటా కూడా వీటిని ప్రచారం చేస్తూ వస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విభాగం మనకు కనిపిస్తుంది. కానీ సంప్రదాయం, పోకడలు, పద్ధతులు మాత్రం కొంచెం మార్పులు ఉంటాయి. ఎన్ని మార్పులున్నా మౌలికమైన స్వరాలు మాత్రం సప్తస్వరాలే. ఇవి ప్రపంచమంతా అనుసరిస్తున్నది. ఇది ఈ మొదటి భాగంలో ఉన్నటువంటి ఒక ఉపోద్ఘాతం అనుకోండి. ఈ మొదటి భాగంలో ఈ మాటలు చెప్పుకోను.